ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియోలో మంచి సైకాలజీ అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే చెక్ చేయండి. అలానే ఈ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ మనం ఫస్టే డిస్కస్ చేద్దాం, ఓకేనా? లాస్ట్లో కాకుండా స్టార్టింగ్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం నిన్న ఏ క్వశ్చన్ అడిగాం? డిమాండ్ లేని బాటిల్ ఉంది, 50 రూపీస్ ఉండేది 40కి వచ్చింది, ఓకేనా? డిమాండ్ లేదని మనకి ఎట్లా తెలిసింది? ప్రైస్ తగ్గింది కాబట్టి తెలిసింది, ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. దీంట్లో మంచి లెర్నింగ్ చెప్తా. 50 రూపీస్ ఉండాల్సిన బాటిల్ 40కి వస్తే బయ్యర్గా మీరు ఏం చేస్తారు అని ఒక క్వశ్చన్ అడిగామండి మనం నిన్నటి వీడియోలో. దానికి మన వాళ్ళు అందరూ ఆన్సర్ ఏమి ఇచ్చారు? ఒకటే ఇచ్చారండి. అందరు కామన్ ఆన్సరే ఇస్తారు దానిలో. ఎందుకంటే మనం బయట చూస్తూ పెరుగుతాం, అంటే బయట సమాజాన్ని చూస్తూ పెరుగుతాం. మనకి తెలుసు అనమాట 40 రూపీస్కి ఎందుకు కొంటాం, డిమాండ్ లేనేటం. 30కి ఇవ్వమని సింపుల్గా అడిగేస్తాం మనం. 30కి ఇవ్వమంటాం, అవసరం అయితే 20కి ఇవ్వమంటాం, 10 రూపీస్కి కూడా అడుగుతామండి. లేదు 2 బాటిల్ కొంటా 20 రూపాయలకి ఇవ్వమని కూడా అడుగుతాం, ఓకేనా? అంటే జనరల్ మైండ్ సెట్ ఇలా ఉంటుంది ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కూడా అలానే ఉంటుందండి. అదే ఒక బిజినెస్ మైండ్ సెట్ అనమాట. నిజంగా చెప్పాలంటే ఇదే ఒక బిజినెస్ మైండ్ సెట్. అంటే మనం బై చేయాలనుకునేటప్పుడు ఆ బాటిల్కి వాల్యూ లేనప్పుడు మనం ఎందుకు కొనుక్కోవాలి, తక్కువ కొనుక్కుందాం అని ఆలోచిస్తాం కదా. అదే కావాలి మార్కెట్లో. కాకపోతే మార్కెట్లో దాన్ని ఎలా కలిపి చూడాలనేది తెలియదు చాలా మందికి. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు, కానీ మన ఛానల్ అయితే చెప్తామండి. అది ఎలా కలిపి చూడాలనేది నేను చెప్తా. వీడియోని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేసి మనం 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాం అండి. ఫస్ట్ది వచ్చేసి మాది జనరల్ పాయింట్, మీరు కొంచెం ఆలోచింపజేయడానికి మార్కెట్ గురించి. ఇప్పుడు ఒక 50 రూపీస్ ఉన్న బాటిల్ బై చేయటం, 50 రూపీస్ ఉండే బాటిల్ 40కి ఇస్తే మీరు 30కో 20కో అడిగారు, ఓకేనా? ప్రతి ఒక్కరు అదే ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఒక 40 రూపీస్ బాటిల్ మీరు బై చేయడానికి మీరు అంత ఆలోచించారు. అంటే జస్ట్ ఒక 10 రూపాయలు తగ్గించడానికి, జస్ట్ 10 రూపీస్ తగ్గిద్ది అని ఆలోచించి ఒక 10 రూపాయలు తగ్గిమని అడిగారు సెల్లరు. అది తప్పు కాదండి, అది కరెక్టే. కానీ ఒక బాటిల్ మనం బై చేయడానికి బేరం అడిగాం, అంటే ఆలోచించి బై చేస్తున్నాం, అది అవసరమా కాదా అని. కానీ ఎవరో మెసేజ్ పెడతారు, మెసేజ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, యూట్యూబ్లో చూస్తాం. 1000 రూపాయలు ఉండే స్టాకు 10,000కి పోయింది అంటలేదు. 1 రూపీ ఉండే స్టాకు ఒక 10 డేస్లో 100 రూపీస్కి వెళ్ళిద్ది అంటారు. జనరల్గా ఏం జరుగుతాయి? మెసేజ్లు వస్తుంటే, ఇన్స్టాగ్రామ్లో వస్తుంటే, యూట్యూబ్లో వస్తుంటే, ఇప్పుడు బ్రోకర్ యాప్స్లో కూడా వస్తున్నాయి. అది బై చేయండి, ఇది బై చేయండి, అది సేల్ చేయండి, ఇది సేల్ చేయండి అనేసి బ్రోకర్ యాప్స్లో కూడా మన రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో మనం ఆలోచించాం, ఎక్కడో మెసేజ్ వచ్చిందని బై చేస్తాం, ఎక్కడో యూట్యూబ్లో చెప్పారని బై చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎందుకు మీరు ఆలోచించారు? ఒక బాటిల్ బై చేయడానికి మీరు ఆలోచించారు జస్ట్ 10 రూపాయలు మిగిలియటానికి. కానీ ఇక్కడ ఎందుకు లక్షలు పెడుతున్నారు? ఎంతోమంది లక్షలు కోల్పోయారు, ఎంతోమంది లక్షలు లాస్ అయ్యామని చెప్పేసి మెసేజ్ పెడుతూనే ఉంటారు కదా. కొత్త ఏం కాదండి, చాలా జరిగాయి. లక్షల్లో లాస్ అయ్యామనేసి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, వస్తాయి కూడా ఇంకా. కానీ ఎందుకు ఒక 10 రూపాయలు వేస్ట్ అయితే అని మీరు అంత ఆలోచించారు ఒక బాటిల్ బై చేయడానికి? మరి లక్షలు పోతున్నాయి అనేసి మెసేజ్ పెడుతున్నారు. మరి ఇక్కడ ఆలోచించరా మీరు? ఈ డబ్బులు కాదా, ఇవి డబ్బులు కాదా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఈ డబ్బులే, ఓకే, ఈ డబ్బులు కాదా? అంటే మార్కెట్లో పెట్టిన డబ్బులు కాదా? ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ప్రతి ఒక్కరికి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? మనీ ఫ్రీగా వస్తాయని ఫీల్ అవుతుంది. ఇక్కడ మనకు తెలుసు కష్టపడాలి, పని చేయాలి, పని చేస్తేనే డబ్బులు వస్తాయని ఇక్కడ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం తెలియదు మనకి. బ్లైండ్గా పెట్టేస్తాం, వాళ్ళు ఎవరో చెప్పారని వీళ్ళు ఎవరో చెప్పారని పెట్టేసి మనీ అనేది లాస్ అవుతూ ఉంటాం, ఓకేనా? అంటే మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా అయ్యో ఫ్రీగా వస్తున్నాయా, మనీ ఏమన్నా ఫ్రీ ఏం కాదండి. ఇక్కడ మరి 10 రూపీస్ ఎంత ఆలోచించారు కదా, మరి ఇక్కడ ఎందుకు ఆలోచించట్లేదు? మీరు మార్కెట్లో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఇవే అండి కారణం. యూట్యూబ్ నిండా ఉందండి స్క్రాప్. ఆ స్క్రాప్ అంతా నేర్చుకుంటాం, వచ్చి మార్కెట్లో అప్లై చేస్తాం. వర్క్ అయిద్దా? వర్క్ అవ్వదు, 100% వర్క్ అవ్వదు. నేనే చెప్తున్నా, 100% వర్క్ అవ్వదు. మన సొంత అనాలిసిస్ మనకు ఉండాలి ఖచ్చితంగా. కొన్ని బేసిక్స్ నేర్చుకొని మార్కెట్లో దాంట్లో మనం ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే ఒక ప్రాబ్లం దాటగానే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం దాటగా ఇంకోటి అలా వస్తూనే ఉంటుంది. అవన్నీ దాటాల్సి ఉంటుంది. మనం దాటిన తర్వాతనే మార్కెట్ మనకు కనిపిస్తుంది, ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా? మార్కెట్లో పెట్టే డబ్బులు కూడా మనీ లాగానే చూడండి. ఇక్కడ ఎలా అయితే 10 రూపాయలు మిగులుతాయి అని ఆలోచించామో, ఇక్కడ కూడా అంతే. 10 రూపాయలు మనకి పోతున్నప్పుడు ఆలోచించండి, ఆ స్టాక్లో ఎందుకు పెడుతున్నాం మనం అనే లాజిక్ తెలుసుకోండి. ఎవరో చెప్పారని బై చేయటం కాదు, ఎందుకు మనం మనీ పెట్టాలి ఆ స్టాక్లో,
దానికి లాజిక్ ఉందా, ఆ లాజిక్ మీకు తెలుసా, లాజిక్ లేకుండా పెడుతున్నారా, లాజిక్తో పెడుతున్నారా అనేది చూసుకొని మార్కెట్లో మనీ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, మీరు ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు లాస్లో ఉంటారు మార్కెట్లో. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఈ సైకాలజీ ఇక్కడ 10 రూపాయలు మిగిలిచ్చాం, ఇదే బిజినెస్ యొక్క మైండ్ సెట్ మంది, అంటే ఇది అందరికీ వచ్చు, కానీ ఇది రాదు. ఓకే, ఇది వదిలేసేయండి. దీన్ని మార్కెట్లో ఎలా కలిపి చూడాలి అనేది చెప్తా, చూడండి. ఓకే, మొన్న ఒక క్వశ్చన్ అడిగా కదా నేను, దానికి ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కదా. ఏమడిగా అంటే 100 రూపీస్ ఉండాల్సిన ఒక డిమాండ్ ఉన్న బాటిల్ 80కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ బయర్స్ బై చేస్తూ ఉంటారు, ప్రైస్ కొంచెం 90 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఓకేనా, ఈ లాజిక్ ఉంది కదా. ఇప్పుడు ఆ బాటిల్ డిమాండ్ ఉందని నేను చెప్పా, మరి స్టాక్ డిమాండ్ ఉందా లేదని ఎలా తెలిసిద్ది, ఇలా తెలిసిద్దండి. ఇది ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ ఉంది. ఓకేనా, క్లియర్గా ఉంది కదా, క్లియర్ కట్గా మార్కెట్ పెరిగింది, ఇది అందరికి కనిపిస్తుంది కదా. ఇక్కడ జరిగింది చూసి ఇక్కడ అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరిగింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందండి, అంటే ఏముంది, ఇక్కడ డిమాండ్ ఉంది. ఓకేనా, డిమాండ్ ఉంది ఇక్కడ. ఓకే, నిఫ్టీని కూడా ఒక బాటిల్లా తీసుకోండి, అంటే ఈ బాటిల్ ఇక్కడ ప్రైస్ పెరిగింది కదా బాటిల్ని, అంటే ఈ బాటిల్కి ఏముంది, డిమాండ్ ఉందండి. ఇప్పుడు చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అంటే డిమాండ్ ఉన్న బాటిల్ రేట్ తగ్గింది. ఇప్పుడు చూడండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. ఓకేనా, ఇలా జరిగింది. మరి ఇవాళ ఎందుకు జరగలేదు, దీనికి కొన్ని లాజిక్లు ఉంటాయండి. నిన్న చెప్పా వీడియోలో, అక్కడ జోన్ చేసింది, ఇంపార్టెంట్ జోన్ ఇది, అది బ్రేక్ అవటం అంత ఈజీ కాదు, కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్. అదిగోండి, గ్యాప్ డౌన్ ఓపెన్. ఇక్కడ ఏం జరిగింది, రెడ్లో అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. ఇక్కడ ఏం జరగాలి, అప్ సైడ్ వచ్చి ఫాల్ అవ్వాలి, కానీ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చి స్లో అయింది. అదేంటిది అనేది నేను అనాలిసిస్లో చెప్తా, ఇక్కడ ఇది అర్థం చేసుకోండి. ఈ బాటిల్ డిమాండ్ ఉండటం వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు డిస్కౌంట్లా ఫీల్ అవుతారు, అంటే బయర్స్ ఎవరైతే ఉన్నారో రోజు ఇంత హైలో చూసే ప్రైస్ని 100లో కొనాలని ట్రై చేస్తూ ఉండే ప్రైస్ని సడన్గా 80కి వచ్చేసింది అనుకోండి, ఇంట్రెస్ట్ చూపించేస్తాం. ఇప్పుడు దాకా ఇంత పెరిగింది కదా, ఇప్పుడు తగ్గింది సడన్గా అనేసి బై చేయాలని ట్రై చేస్తాం. అప్పుడు ఏం జరిగిద్ది, వాల్యూమ్ బిల్డ్ అయ్యి ఆటోమేటిక్గా ప్రైస్ లైట్గా అప్సైడ్ వెళ్ళిద్దండి. కాకపోతే సినారియో ఏంటిది, ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందంటే సెల్లింగ్ ఉందన్నమాట, అంటే స్టాక్ సప్లై పెరిగింది కాబట్టి మార్కెట్ అనేది ఫాల్ అవడం స్టార్ట్ అయ్యింది. ఓకేనా, దీన్ని ఇలా చూడాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ని. ఓకే, ఇప్పుడు ఒక డిమాండ్ ఉన్న బాటిల్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, నిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకున్నాం కదా, మరి దానికి డిమాండ్ లేదు అని మనకి ఎలా తెలియాలి, సింపుల్ అండి. ఇది ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, ఇంతవరకు డిమాండ్ ఉంది ఈ బాటిల్కి. నెక్స్ట్ చూడండి, మార్కెట్ చూడండి లైట్గా ఫాల్ అయింది కదా, ఇక్కడ ఫైట్ జరిగింది, అప్ సైడ్ వెళ్ళకుండా లో వచ్చింది. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఇలా ఒక మన క్లియర్ కట్గా మార్కెట్ ఫాల్ అవుతా అని చెప్పిందో అక్కడ మనకు అర్థమైపోవాలి, ఇంకా డిమాండ్ లేదనమాట. ఇక్కడ ఫాల్ అయింది కదా, అంటే ఏంటి అర్థం, డిమాండ్ తక్కువ ఉంది, డిమాండ్ లేదు, ఈ బాటిల్కి డిమాండ్ లేదు. మనకు ఎలా తెలిసింది డిమాండ్ లేదని, క్లియర్ కట్ ఉంది కదా, రేట్ తగ్గుతూ ఉంది రోజు ప్రైస్, అంటే 50 రూపీస్ ఉన్న బాటిల్ 40కి వచ్చింది, 30కి వచ్చింది, 20కి వచ్చింది అనమాట. అలా అర్థం చేసుకోవడానికి, అంటే డైలీ మీరు తగ్గిస్తూ వస్తున్నారు, సెల్లర్ కూడా తగ్గుతూనే ఉన్నాడు, అంటే ఇన్ని రోజులు గమనించాక మనకి డిమాండ్ లేదని అర్థమైపోయింది ఐటమ్కి. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది, లేదా న్యూట్రల్ ఓపెన్ అయింది, ఏం జరగచ్చు, మీరు అన్నదే జరగచ్చు అండి. మీరు ప్రైస్ చెప్పారు కదా, తగ్గితే కొంటా అని, అదే జరిగిద్ది. ఇదిగోండి, ఇక్కడ గమనించండి, మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, ఈ క్యాండిల్లో మార్కెట్ ఎందుకు అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అవ్వలేదు, డైరెక్ట్ ఎందుకు ఫాల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, న్యూట్రల్ ఓపెన్ అయిందా, ఫాల్ అయింది. ఇక్కడ కూడా గమనించండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ ఫాల్ అయింది. ఓకే, ఇక్కడ పైకి వచ్చింది అంతా కూడా వేరే అండి, ఇక్కడ జస్ట్ ఓపెనింగ్ని మాత్రమే ఆలోచిస్తున్నాం మనం. ఓపెనింగ్ ప్రైస్ అప్ సైడ్ వస్తుందా డౌన్ సైడ్ వస్తుందా అనే లాజిక్ని పట్టుకుంటున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి, మార్కెట్ ఫాల్ అయితే వచ్చిందా, ఇక్కడ ఆగింది. ఓకే, ఎంతవరకు చూడండి, ఇప్పుడు డిమాండ్ లేదో నాకు అర్థమైంది. ఇక్కడ గమనించండి, మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది ఈ క్యాండిల్లో. ఓకేనా, ఈ క్యాండిల్లో చూడండి హై గ్యాప్ డౌన్ జరిగింది. ఏం జరగాలి, ప్రైజు డిమాండ్ ఉన్న దానికైతే ఏం జరగాలి, డిమాండ్ ఉంటే ఏం జరగాలి, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అవ్వాలి. ఇక్కడ డిమాండ్ లేదు కదా, ఈ బాటిల్ డిమాండ్ లేదు కదా, అందుకని గ్యాప్ డౌన్ అయిపోయి ఫాల్ అయిందనమాట. అర్థమైందా, అంటే డిమాండ్ లేదు కాబట్టి బై చేసే వాళ్ళు అక్కడ ఉండరండి, కింద ఉంటారు. ఎలాగా, డిమాండ్ లేని బాటిల్ 50 రూపీస్ ఉండాల్సింది 40కి ఓపెన్ అయింది, అంటే 40 చెప్పాడు సెల్లర్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 30కి అడుగుతున్నాం, అంటే ఆల్మోస్ట్ 10 రూపీస్ తగ్గిస్తున్నాం. ఇక్కడ కూడా అంతే అండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, అసలు ఈ 40లో ఎవరు బై చేయరు, డైరెక్ట్ ఫాల్ అయిపోయి కింద బయింగ్ జరగాలని ట్రై చేస్తూ ఉంటుంది. అందుకే మనం గ్యాప్ డౌన్ ఓపెన్ లోకి వచ్చాక బై సైడ్ ఉంటాం, హై వెళ్ళాక సెల్ ప్లాన్ చేసుకుందాం అని చెప్తాం కదా, ఇదే అనమాట లాజిక్. ఓకేనా, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, మార్కెట్ చూడండి ఫాల్ అయితే వచ్చింది, అంటే డిమాండ్ లేదు ఐటమ్కి, ఈ బాటిల్కి డిమాండ్ లేదు. ఇక్కడ గ్యాప్ అప్ అయింది అనుకోండి, అసలు డిమాండ్ లేదని మనకు కనపడుతుంది, గ్యాప్ అప్ అయితే ఎవరు బై చేస్తారు, బై చేయవు. ఓకేనా, అందుకే చూడండి గ్యాప్ అవ్వని ఫాల్ అయిపోయింది.
ఓకేనా. అందుకే మనం కొన్నిసార్లు గమనిస్తే మీరు మన అనాలిసిస్ వీడియోలోనే గ్యాప్ అప్ అయినా సరే మనం సెల్లింగే ఉంటామని చెప్పుకుంటాం కదా, ఇదే లాజిక్. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. లేదు ఎవరికైనా అర్థం కాలేదంటే దీనికి సపరేట్ వీడియో చేయమంటే సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తామండి. ఓకేనా, మన అనాలిసిస్ సైడ్ మూవ్ అవుదామండి. నేను ఏం చెప్పుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ డౌన్ అయినా అంటే ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం సెల్లింగ్ చేయం, బై సైడే ప్లాన్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు మనం బై సైడ్ ఆలోచిస్తున్నాం. ఓకే, మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అప్ సైడ్ వచ్చింది, లో అయింది. ఇక్కడ మన ఎంట్రీ ఉందండి, ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది మనకి, దీని కింద స్టాప్ లాస్ పెట్టాం. ఇక్కడ ఎందుకు రాలేదు, రాదండి అక్కడ అంత పెద్ద దాంట్లో మన రిస్క్ రివార్డ్ కూడా మ్యాచ్ అవుతుంది, ఇలాంటి చోట అసలు మనం తీసుకో. నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇదైతే స్టాప్ లాస్ ఇట్టేది, ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇట్టేది. ఓకేనా, ఫస్ట్ దాంట్లో ప్రాఫిట్ వచ్చింది కానీ సెకండ్ దాంట్లో స్టాప్ లాస్ ఇట్టేది. ఓకే, వాళ్ళు చెప్పుకోవడానికి అయితే ఏం లేదండి, మొత్తం కూడా చూడండి ఒక రేంజ్లో ఉంది కదా. ఇంకా మరి మ్యాక్స్ అయితే ఎంట్రీలు కూడా వచ్చిండవు, వచ్చిన స్టాప్ లాస్లో ఇట్టేది, మనకు కూడా ఇట్టేది. ఓకేనా, మార్కెట్ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చి ఒక రేంజ్ చేసిందండి. మనకైతే ఇంకో చెప్పుకోవడానికి ఏం లేదండి, మొత్తం కూడా ఒక రేంజ్లో ఉండిపోయింది మార్కెట్ ఇవాళ. ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదామా. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీ చెక్ చేద్దామండి. చెక్ చేయడానికి ఏమి ఉండకపోవచ్చు మ్యాక్సిమం. ఇక్కడ గమనించండి, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయ్యి అప్ సైడ్ రావడానికి ట్రై చేసింది, గ్యాప్ డౌన్ ఓపెన్ మళ్ళీ అప్ సైడే వచ్చింది కదా, అంటే మళ్ళీ హైలోకి వచ్చి ట్రై చేస్తుంది కదా ప్రైస్. అంటే మనం దీన్ని ఎలా చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం రెండు వీడియోలో, పాత రెండు వీడియోలో, ఇక్కడ ఈ లోలో సెల్లర్స్ లేరు కాబట్టి ప్రైస్ అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. బయర్ వస్తే చాలనుకున్నాం, బయర్ వచ్చాడు, అప్ సైడ్ వచ్చింది ప్రైస్. ఇవాళ కూడా సేమ్, సెల్లర్ లేడు ఇవాళ కూడా, అంటే ఈ ప్రైస్ సెల్లర్ లేరు కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కదా. ఓకేనా, సేమ్ అదే అండి. ఇంకా ఈ జోన్ బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ఉంటున్నాం రేపు కూడా. ఓకే, దాన్ని 5 minutesలోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, నేను 5 minutes చాట్ అండి, కొంచెం జూమ్ బ్యాక్ చేసా. ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాల్ అయిందా, స్లో అయింది, అప్ సైడ్ వచ్చిందా, స్లో అయింది, మళ్ళీ గ్యాప్ డౌన్ అయినా సరే అప్ సైడ్ వచ్చి మళ్ళీ స్లో అయింది. అంటే ప్రైస్ ఏం చేస్తుంది, హైలోకి వచ్చి రేంజ్ చేస్తుంది. లోలో ఉండి రేంజ్ చేయొచ్చు కదా, ఎందుకు హైలోకి వచ్చి రేంజ్ చేస్తుంది అంటే మార్కెట్లో ఇక్కడ లేరు అనమాట, ఈ రేంజ్లో ఎవరు లేరు, అంటే ఈ జోన్లో ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు, అందుకని ప్రైస్ అప్ సైడ్ వస్తుంది. కాబట్టి మనం మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వచ్చిన పాసిబిలిటీ అప్ సైడ్కే ఉంది. ఓన్లీ ఇక్కడ ఈ జోన్లో ఎవరైనా వచ్చారో మనకు తెలిసినప్పుడే మనం అటు ఉంటాం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సేమ్ నిన్నటి అనాలిసిస్ అండి, ఇవాళ కూడా అదే రేంజ్లో ఉంటుంది కదా ప్రైస్, అంతే అనమాట. ఇంకా అంటే న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వెళ్ళినా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. లేదు లైట్ గ్యాప్ అప్ అయి లోలోకి వస్తున్నా మనం బై సైడే ప్లాన్ చేసుకుంటున్నాం మన క్లోజింగ్ జోన్లో. ఓకేనా, లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగినప్పుడు కన్ఫర్మ్ అయినట్టు కదా, ఎవరైతే ప్రైస్ని అప్ సైడ్ తీసుకొచ్చి క్లోజ్ చేయాలని ట్రై చేస్తున్నారో వాళ్ళు విన్ అయినట్టు. కాబట్టి మార్కెట్ లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా మంది 23,333, ఈ జోన్లో మనకి బై ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఇక్కడ మనం ఎవరు లేరు అనుకుంటున్నాం కదా ఈ జోన్లో, ఇక్కడ వరకు అంటే ఇక్కడ ఈ లోలో. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ లో బ్రేక్ అవునంత వరకు కూడా మనం బై సైడే ఆలోచిస్తున్నాం. ఇక్కడ బయర్స్ ఉన్నారు కదా అగ్రెసివ్గా, అందుకే ఇక్కడ కూడా బయింగ్ ఆలోచిస్తున్నాం అనమాట. ఈ జోన్ బ్రేక్ అవునంత వరకు కూడా మనం బయింగ్ ఆలోచిస్తున్నాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితేనే మనం ఆలోచించాలి. గ్యాప్ డౌన్ జరిగితే అప్ సైడ్ వెళ్తుంది, నార్మల్ ఫాల్ అవుతున్నా అప్ సైడ్ వెళ్తుంది. అలాంటిది గ్యాప్ డౌన్లోనే బ్రేక్ చేసింది కదా ప్రైస్ని, అందుకని మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడే మనం ఆలోచిద్దాం, లేదు ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయినప్పుడే మనం ఆలోచిద్దాం. అంతవరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనేది మన వ్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ ఏముంది, 23,510 దగ్గర ఉందండి. ఓకేనా, దాని తర్వాత 23,600 దగ్గర ఉంది. చూసుకోండి, డ్రా చేసుకునే వాళ్ళు ఉంటే. ఓకే, ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.